జీవనాడి ఇప్పపూలు గిరిజన సంచార తెగల కథలు సంకలనం నుండి మొదటి కథ చెంచి. ఆధునికత అభివృద్ధిలో తమ వాటా ఏది అని నిలదీసే ఆదివాసీ సమూహాల మౌన వేదనలు ఇవి. వినండి. ఇప్పపూలు గిరిజన సంచార తెగల కథలు. సంపాదకులు ప్రచురణకర్త జీవన్. ప్రతిభా ప్రచురణలు, ఖమ్మం, తెలంగాణ రాష్ట్రం. రచయిత పేరు గూడూరు రాజేంద్రరావు. చెరువులన్నిట్లో కలిగిరి చెరువు మృగాల్లో మృగరాజు లాంటిది, వృక్షాల్లో అశ్వత్థం వంటిది. ఆ కలిగిరి చెరువు నడివేసవిలో ఒక సాయంకాలం కడుపు నిండా కుడిచిన లేగదూడలాగా గట్లు నాక్కుంటూ ఎగిరి గంతులు వేస్తూ ప్రకృతితో ఆడుకుంటూ ఉంది. గట్టు కింద చిరిగిన చిన్ని చీర నెగగట్టి చాలని పవిటను మళ్లించి నడుముకు చుట్టి మాటిమాటికి కళ్ళకు అడ్డం వచ్చే కురుచ వెంట్రుకలను అప్పుడప్పుడు వెనుకకు దిద్దుకుంటూ అలల నాదంతో తన స్వరాన్ని మేళవించి నిమ్మళంగా ఒక్కొక్క నుడుగు గొణుక్కుంటూ గుడ్డలు ఉతుక్కుంటోంది చెంచి. కొంతసేపటికల్లా దూరాన కట్ట మీద మోజాల కిర్రు శబ్దం వినొచ్చింది. చెంచి తన చేతిలోని తడిబట్టను కాళ్ల మధ్య ఉంచుకొని తటాలున బయట వేపి పళ్లతో పట్టుకొని రెండు వైపులా సర్దుకొని కట్టవైపు చూచింది. చచ్చిన సిపాయి బూడ్సులు, చాకలాడి మొగం చూడని బొంతనిజారు, మాసికలు వేసిన చొక్కా, దానిపై ఒక అరచొక్కా, మెడలో నల్లని దారం, చేతిలో ముళ్ళ దుడ్డుకర్రతోటి తెల్లని కాబూలివాడు ప్రత్యక్షమైనాడు. వాడు చెంచికేసి కన్నార్పకుండా చూడటం ఆరంభించాడు. బావో, ఆ గుడ్డల్లో దుమ్మంతా దులిపితే చెరువంతా బురదైపోతుందేమో అనుకొని చెంచి పక్కున నవ్వింది. తన్ను చూచి నవ్విందనుకున్నాడు కాబూలాడు. రసికుడు తన భావాన్ని వెలుబుచ్చటానికి చికిలి చేయని ఇత్తడి రేకులాంటి పల్వరసను బయటపెట్టాడు. చెంచికి భయం వేసింది. గుడ్డలు చదురుకొని కట్టదిగి తన గుడిసె వంకకు బడిబడిగా నడిచింది. చీకట్లో దయ్యాల భయం ఉండే పిల్లవాడిలాగా వెనక్కి తిరిగి చూస్తూ ఊరి బయటనే ఉండే గుడిసె చేరి చెంగున లేడిపిల్లలాగా ఎగిరి గుడిసెలో పడ్డది. లోపలి నుండి పాము పిల్లలాగా తొంగి చూసింది కట్టవంక. కాబూలివాడు మైలురాయిలాగా నిల్చొని చూస్తున్నాడు. ఆ రాత్రి కలలో కట్ట మీద కాబూలివాడి నవ్వు వినబడ్డది చెంచికి. మొగుడి దగ్గరికి మరింత జరిగి నిద్రలోనే గట్టిగా వాణ్ణి కావలించుకున్నది. మరికొంతసేపటికి ఉలిక్కిపడి పెద్దగా కలవరించింది. పిల్లా పిల్లా అని తట్టి లేపాడు చెంచుగాడు. నన్ను కరుసుకొని పండుకో మామ, కలలొస్తుండాయి, భయమేస్తుండాది అని నిద్రపోయింది మళ్ళీ చెంచి. మరునాడు ఉదయమైంది. చెంచుగాడు చెంచి పంతులింటికి పనికి వెళ్ళారు. నాకేమో కళ్ళు మసకలు కమ్మినట్టుండాయి పిల్ల, మంటలంటే పసరు పోసినాడు అయ్యోరు. అప్పటినుంచి కళ్ళు ఒకటే దురద, చీకటి కమ్మినట్టుండాది అన్నాడు కళ్ళు నువ్వుకుంటూ చెంచిగాడు రెండో చేత్తో నీళ్ల కాబడి పట్టుకొని. నీ కళ్ళు బాగాలేకపోతే నా కన్నొకటిస్తాలే మామ, నీకొకటి నాకొకటి చాలు అన్నది పిచ్చి నవ్వుతూ చెంచి. ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ నీళ్లు తెస్తున్నారు కరణం పంతులింటికి. కొంతసేపటికల్లా చెంచుగాడు గబాలున నవ్వు చాలించి, ఆ వచ్చే మానవుడి పిల్ల బాగా చూడు అన్నాడు భయంతో. చెంచి పెదవులపై నుండి నవ్వు పిట్టలాగా ఎగిరిపోయింది. ఎందుకనో శరీరం వడికింది. పైకి మాత్రం గుండెదిట్టవుతో వాడెవడో సాయిబులే అంటూ మొగిడి పక్కకు ఒదిగింది. ఎవడో సాయిబుగాదే, మనకు గుడ్డలిచ్చిన కాబూలాయన గదో, మనకెప్పుడిచ్చినాడా గుడ్డలు, నీ బెరగవులే, మన పెళ్ళికి ఆయన దగ్గర తెచ్చినాలే అప్పుకు గుడ్డలు, వదిలిపెట్టలు కావాలనే
ఎట్టబ్బా అంటుండగానే కాబూలాడు కర్ర నేల తాటిస్తూ సమీపించాడు. చెంచుగాడికి ఏం మాట్లాడనో తోచలేదు. కాబూలాడు కొడతాడేమోనన్న భయాన్ని కప్పిపుచ్చటానికి వెర్రి చిరునవ్వు నవ్వాడు పెద్ద కుక్క ఎదుట కుక్కపిల్లలాగా. చెంచి నీళ్ల కడవతో 4 అడుగులు ఆవలికి నడిచి తిరిగి కోరచూపులు చూస్తూ నిలబడ్డది. పోవటానికి వీలు లేదని తెలిసి కూడా ముఖం చిట్లించుకొని రామామ ఎండబడ్డది అని పిలిచింది తప్పంతా చెంచుగాడిదైనట్టు. చెంచుగాడు బడికి పోయే పిల్లవాడిలాగా మొహం వేలవేశాడు. కాబూలాడు వాడి చెవు పట్టుకొని, మా బాకీ కడతావు లేదురా, ఏం జవాబు అంటూ చెంచి వంక చూచాడు నాటకాల్లో రాజు వేషగాడిలాగా. చెంచుగాడి ముఖం చిన్నబోయింది. వదిలిపెట్టాయా, కడతాంగానే మహా డబ్బు అని విదిలించాడు. చెంచి కళ్ళు కావుళ్ళు గమ్మాయి. నొప్పి కదంటయ్యా చెవు పట్టుకుంటే, వదిలిపెట్టు అన్నది. దాని నోటి మాటకు కాబూలివాడు ఆనందించాడు. వదిలిపెట్టి, అయితే నీ మొగ్డి బాకీ నువ్వు తీర్చేమి, వాడికి నొప్పి అయితే అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. తీర్చుకుంటానులే అని గొణిగింది చెంచి. సందేల కట్టేయాలబ్బా బాకీ, వాయిదా శానా దినాలైపోయింది, ఖబర్దార్ అంటూ వెళ్ళిపోయాడు కాబూలాడు. మన పెళ్ళికి తెచ్చిన కోకా పంచే అప్పా మామ అని అడిగింది కొంత దూరం నడిచి చెంచి. అన్నాడు. మరేమీ మాట్లాడకుండా నడిచిపోయారు పక్కపక్కనే. ఆ పగలంతా పంతులోరింట్లో తీరని పని ఇద్దరికి. చీకటి పడుతోంది. చెంచుగాడు సగం వల్లిన ఈతాకు చాప పాయ మీద కూర్చొని డోలు వాయిస్తున్నాడు, మిడుగురు పురుగుల్లాంటి చుక్కలని చూస్తూ. చెంచి వానికెదురుగా. సముద్రాలు దాటిపోతే సక్కనైన తోపులుండాయి, చల్లగా ఆ చెట్ల నీడ సరసమాడదామా మామ, పారిపోవుదమా అని పాడుతోంది మెల్లగా చిందు తొక్కుతూ. ఆ పదం కాదు పిల్ల, సందమా పదం పాడు అంటున్నాడు చెంచుగాడు. ఇంతలో కాలయముడి లాంటి కాబూలా కాళ్లజోడు శబ్దం వినొచ్చేసరికి అప్రయత్నంగా డోలు ఆగిపోయింది. పదం నిలిచిపోయింది. వెన్నెల వంటి వాళ్ల నవ్వులకు మబ్బులు అడ్డమయ్యాయి. తుపాకి గుండు దూరిన పిట్టగూటిలాగా వాళ్ల కుటీరం నిశ్శబ్ద సమాధి అయిపోయింది ఒక్క క్షణంలో. కాబూలాడు ఆరంభించాడు. ఏంరా, 1000 రూపాయలు? చెంచుగాడు, ఎవరిస్తారు సాయబయ్యా, దిక్కులేని వాళ్ళకు మాకు 4 దినాలు నిదానించయ్యా, ఎడన్నా కుదువుండి నీ బాకీ కట్టుకుంటాము. అరే పాపమని ఇన్నాళ్ళుంటే ఇంకా 4 దినాళ్ళు. వహ్వా, న్యాయానికి కాలం లేదురా, ఇప్పుడు కడతావా లేదా చెప్పు. చెంచుగాడు బిత్తర చూపులు ఆరంభించాడు. చెంచి తల వంచుకొని, నీ రుణానుభవములేవయ్యా, గొంతు మీద కూర్చుంటే ఎట్టా, ఏ అయ్యకాళ్ళన్నా పట్టుకుని చాకిరీ చేసి తీరుస్తాములే అన్నది దీనంగా. సాయిబు మరొక చిరునవ్వు నవ్వాడు. అవుతే మా దుకాన్కి పనికి రారాదు, ఎవరు అయినా మాత్రం ఎక్కువిస్తారా అన్నాడు చెంచి నడుము వంక చూస్తూ. అట్లే వస్తాలేయా, రేపటి నుంచి తమ రంగటికి వస్తాలే అన్నాడు చెంచుగాడు సంతోషంతో. నీ పెళ్ళాం కూడా వస్తే జల్దీగా బాకీ పైసలు కాదు. నేను రాలేనయ్యా, పంతులింట్లో పని చేయాలా, మా మామ వస్తాడు లేండి. కాబూలాడు ఇంకేమో అడగదలుచుకున్నాడు కానీ మాట రాలేదు. కొంతసేపు నిలబడి, సరే మీ ఇష్టం, బాకీ మాత్రం మీ ఇష్టం అంటూ చిన్నగా కదిలిపోయాడు. వాడు వెనక్కి తిరిగినప్పటి నుంచి చెంచికి పట్టరాని నవ్వు. ఆత్రగాడు అన్నం దురుక్కున్నట్టు నోటి నిండా గుడ్డబెట్టుకున్నది. కానీ కళ్ళు నవ్వులొలుకుతున్నాయి. కళ్ళ వెంబడి పసిమిటెండలు వాన చినుకుల్లాగా నీటి చుక్కలు రాలేయి. కాబూలాడు దూరమైపోయిన తర్వాత గుడ్డదీసి కలగల నవ్వుతూ, మామా, సాయిబు కొలువుకుపోతే అట్టాంటి సల్లాడముకటి తెచ్చుకో, చెరుక కాలిలో వండుకొని దాగుడు మూతలు ఆడుకుందాం అంటూ డోలు ఆవలికి నెట్టి చెంచుగాడి ఒడిలో ఎగిరి కూర్చొని 10 మార్లు ముద్దెట్టుకున్నది మార్చి 2 చెక్కిళ్ళు. చెంచుగాడు ఆ చెంప ఈ చెంప తిప్పుకుంటూ కూర్చున్నాడు అవ్వ దగ్గర ముద్దుగార్చే ముద్దబ్బాయిలాగా. మరునాడు ఉదయాన చెంచి పంతులింట పనిచేసి గుడిసెకొచ్చింది.
ఎన్నడూ జంటబాయని దోసాన దానికి ఆ ఒంటిపాటు దుర్భరంగా తోచింది. విసుగెత్తి చాప కట్ట ముందు వేసుకొని మెల్లగా అల్లుకుంటూ కూని రాగాలు ఆరంభించింది. కొంతసేపటికి నిద్ర వచ్చి చెరగుపరుచుకొని నిద్రపోయింది. నిద్రలో మోజుల కిర్రు శబ్దం వినవచ్చినట్టుండింది. ఉలిక్కిపడి లేచి కూర్చున్నది. కల కాదు, వాకిట కాబూలివాడు కూర్చొని ఉన్నాడు మందహాసంతో. మా మామయ్య ఆడయ్యా అన్నది పాపం ఆతురతతో. కాబూలాని చిరునవ్వు ముదిరి నవ్వయ్యింది, తొండ ఊసరు వెళ్ళి అయినట్టు. భలే మునుసబ్బా మీ మామను చూస్తే నీకు, మా మీద కూడా అట్నే ఉండరాదు అన్నాడు. చెంచి తల వంచుకున్నది. దేహం కంపించింది, చెమట పట్టింది. మామా మామా అని కేకలు వేసింది. మామ లేడని తెలుసు కూడా. మా ఇంట్లో ఒడ్లు దంచుతా ఉండాడులే. మామ ఎక్కడ ఉండాడు, పోనీలే ఈ కోక చూడు, నీకు బాగా ఉంటాదేమో అంటూ ముందుకు చాచాడు పసుపు పువ్వుల కోక. మాకెట్టా వస్తాయ్యా పేదోళ్లకు అంటూ గుడిసెలో నుండి బయటపడి కరణం పంతులింటి వైపు పరిగెత్తిపోయింది పిల్లి కూనలాగా. పంతులుగారి సందువాకిట వేప చెట్టు నానుకొని కూర్చున్నది చెంచి మగడు వచ్చేదాకా చూస్తూ. వాడు రాగానే కథంతా చెప్పాలనుకుంది, కానీ మళ్ళీ ఆలోచించుకున్నది. మామ మాత్రం ఏం చేస్తాడో రాకాసుణ్ణి, కాకుంటే మనుషులు మరీ దిగులు పడతాడు. ఎందుకులే చెప్పేది, దేవుడు ఉండాలే న్యాయం అన్యాయం విసారించను అనుకుని పొంగిపొర్లి వచ్చే ఏడుపును ఆపుకొన్నది. చెట్టు నీడను చల్లగాలికి నిద్రొచ్చింది. పసిబిడ్డలాగా కన్నీళ్లతోనే నిద్రపోయింది. చెంచుగాడు పొద్దు కొండలో పడే వేళ వచ్చాడు తూలుతూ సోలుతూ. చెంచి వాడి కూత విని ఉలిక్కిపడి లేచి గుడిసెకాడికి పోయింది. గింజిదాగు మామ, ఏమట్లుండావు, ఆడ తౌడుకులాడుతావేంది మామ, గుడిసె వాకిట ఈడవుంటే. నాకు కళ్ళవు పడ్డం లేదే చెంచా, సూదులు కూర్చున్నట్టుండాయి. దినమంతా ఒడ్లు దంచి అదిరిపోయినాయబ్బా, అసలే మసకలు గమ్మినట్టుండిన కళ్ళు. ఈ కళ్ళు ఇంకా అక్కడికొచ్చేదేందో పిల్ల అన్నాడు బాధతో ఏడుస్తూ. చెంచి మొగడి కళ్ళు దుడిచింది. రేపటి నుంచి వాడి కొంపకు పోవద్దులే మామ, ఎట్టయితే అట్ట అవుతాదిలే, వేణువు సరిగ్గా ఉంటే కదా మామ అన్ని సుఖాలు బాకీలు అంటూ చెంచుగాడి చేయి పట్టుకొని మెల్లగా గుడిసెలోకి తీసుకుపోయి. ఏ గుంటలోనన్నా పడి చస్తామనిపిస్తుంది పిల్ల ఈ బాకీ పడేదానికన్నా. నాకీ కళ్ళ రోగం కుదరదు, ఎట్ట తీరుతాదప్పా ఇంత అప్పు, ఒకటి కాదు అరగాదే 6 రూపాయలు. దానికి క్షణానికి వడ్డీ కట్టేవాడావు ఆ పాపిష్టి సాయిబు అన్నాడు మోకాళ్లపై గడ్డం ముంచి కూర్చొని చెంచుగాడు. చెంచి కళ్ళ నుండి నీటి ధారలు కారసాగాయి. కన్నీళ్లు తుడుచుకొని, దిగులు పడొద్దులే మామ, మా అమ్మగారు ఊరికి పోయి తీసుకొస్తాలే మా అమ్మనడిగే డబ్బు, నన్నుంచి నీకెందుకు మామ కష్టమో అన్నది. మరునాడు 2 బారల పొద్దెక్కింది. చెంచుగాడు బాధతో ములుగుతున్నాడు. చెంచికి రాత్రంతా నిద్రలేక మొగం వాడిపోయింది. మొగుడి కళ్ళకేవో చికిత్సలు చేస్తూ ఉంది. మెల్లింగా మెల్లింగా పిల్ల అంటున్నాడు చెంచుగాడు బాధకు ఓర్వలేక. గుడిసెలో చేరుండారే ఇద్దరూ, పెళ్ళాం షోకులో పని మర్చిపోయావేమిరా, భేష్ భలే నౌకరైందిలే మాకు నీ చుట్టూ తిరుగుతుండం అని వినొచ్చింది కాబూలాడి కంఠం. చెంచుగాడు నిద్రలో బిడ్డలాగా ఉలిక్కిపడ్డాడు. చెంచికి చిరాకు ఎక్కువైపోయింది. తెల్లారక తలికే వచ్చి కూర్చుంటావేమయ్యా, మాయి మణుకు పేణాలు కాదో, సావు బతుకుల్లో ఉంటే ఏం పనిపోయా, ఈ ఏళ్ల రాడుపో అన్నది వణికే గొంతుతో చెంచి. రాకపోతే జుట్టు పట్టుకొని లాక్కుపోతాం, వదులుకుంటామయ్యింది, వారే దొంగ చేష్టాలు మా దగ్గర అంటూ కాబూలాడు ఆగ్రహంతో గుడిసెలో దూరాడు. చెంచి పెద్ద పెట్టున ఏడ్చింది. నీ కాళ్ళకి ముక్కుతా సాయిబయ్య, మా మామని ఏమనొద్దు, బాధతో ఉండాడు మా తండ్రి అంటూ వాని దుమ్ము నిండిన నల్లని మోజాలపై వాలిపోయింది.
మోజాలపై పడ్డ కన్నీటి బొట్లు చారలుగా కిందికి జారటం, ప్రాణం లేని చెప్పులు కూడా కంట తడిబెట్టినట్లు ఉండింది. కాబులాడి ఆగ్రహం ఆగిపోయింది. వంగిన చెంచి నల్లని మెరుగు వెన్నుపై చేతితో తిన్నగా దిగజడిచాడు. పందెపు పావురాన్ని పట్టుకున్నట్టు చెంచి సన్నని నడుము ఒక్క క్షణం పట్టుకొని వదిలేసి లేచాడు. రేపు ఎల్లుంట్లో కట్టండబ్బా, ఆనాక అదిగో ఇదిగో అంటే ప్రయోజనం లేదు అంటూ వెళ్ళిపోయాడు. చెంచికి ఈ మారు నవ్వు రాలేదు. పక్కలెగరేస్తూ తనలో తానే కుమిలిపోయింది ఏడుపుతో వేడి కన్నీళ్లతో చీర చెరగు తడిసిపోయింది. మగడి మెడ కావిలించుకుని ఏడ్చింది. మామ, మా అమ్మగారు ఊరికి పోయి డబ్బు తెస్తా, మళ్ళా వస్తా, నేను లేనని దిగులు పడొద్దు మామ, బాకీ తీరిన పూట సుఖంగా ఉందాంలే, నీ కళ్ళకు మందు రాసుకుని తెప్పను బాగు చేసుకో, చూపు లేకపోతే మనం ఎందుకు పనికొస్తాం మామ, పనిపాటలు చేసుకుని తినాల్సిన వాళ్ళం పచ్చుల్లాంటోళ్ళం అని వెక్కి వెక్కి ఏడ్చింది. చెంచుగాడి చీపురు కళ్ళ నుండి కన్నీటి బొట్లు చాపపై జారినాయి. చెంచిని ముద్దు పెట్టుకున్నాడు. మాట రాలేదు. దాని దేహమంతా తడివినాడు. తెప్పనరా, అమ్మగారింట్లో అట్లానే కూసవద్దు, నీవు లేకుంటే నేను అని ఏడ్పు మింగుకొన్నాడు. ఊరుకో మామా ఊరుకో అంటూ చెంచి పెద్ద పెట్టున ఏడ్చింది. కాసేపటికి చెంచి కళ్ళు తుడుచుకొని గుడిసెలో నుంచి బయటకొచ్చింది. 2 అడుగులు పెట్టింది. ఇంతలో చెంచుగాడు చెంచా చెంచా పిల్ల అని పిలిచాడు. చెంచి తిరిగి వచ్చింది. ఏమో చెప్పాలని మర్చిపోయినా, పోనీలే పిల్ల, ఎదురెండా, రేపు ఎప్పుడైనా పోదువులే అన్నాడు చెంచుగాడు. కాదులే మామ, అప్పు తీర్తే మనల్ని అడిగేవాళ్ళు లేరు, పోయి మా అమ్మను బతిమాలతా, తప్పన వస్తాలే మామ, నిన్ను చూడకుండా నేనుండేదాన్నేనా అంటూ 4 అడుగులు నడిచింది. కాళ్ళు తడబడ్డాయి. మామా ఏమంటే అంటూ మళ్ళీ గుడిసెలోకి దూరింది. ఏమో మాట చెప్పాలనుకుని ఇంతలోనే మర్చిపోయినా మామా అంటూ చెంచుగాడి వాడిన కడుపు వంక చూచింది. బోరని దుఃఖం చలి జ్వరంలాగా వచ్చింది. మగడి పక్కన బోర్లపడి, నేను పోను మామ, పోతే నీకు గంజెట్లా, నేను పోలేను మామ, అప్పులోడు వచ్చి చంపితే చంపుతాడులే అన్నది. నువ్వు పోనే వద్దులే, అస్తమానమైనాక పంతులోని అడిగి చూద్దాములే. సూర్యుడు కాషాయాలు కట్టుకుని అడవులు కొండలు దాటి వెళ్ళిపోయాడు. చెంచుగాడి చేయి పట్టుకొని మెల్లగా పంతులు గారింటికి నడిపించుకుపోయింది. కరణం పంతులు వీధి గుమ్మం దగ్గర కూర్చొని చుట్ట కాలుస్తున్నాడు. చెంచి పంతులు ఎదుట చేతులు కట్టుకొని తన సవిస్తారమంతా చెప్పుకున్నది. చెంచుగాడు అప్పుడప్పుడు అందుకొని ఒక్కొక్క మాట చెప్పాడు. అంతా విన్న పంతులు డబ్బు మాట వచ్చేటప్పటికి రూపమే మారిపోయాడు. చుట్ట పీకి ఆవల పారేశాడు. మీ తాళ్ళెట్లా అయినా తెంచుకోండి, ఏ వ్యర్థవేషాలు నాకు పనికిరావు, ఇంట్లో అంట్లు దోముకోవడానికి దోవలేదు కానీ డబ్బట డబ్బు, వెళ్ళండి అంటూ లేచిపోయాడు తుర్రున అత్త మీద అలిగిన అల్లునిలాగా. చెంచి చేతులు పిసుక్కుంటూ నిలబడ్డది. ఆలుమగలు సందు వాకిట్లోకి పోయారు. పంతులు భార్య చేత గరిటె పట్టుకుని వంటింటిలో నుండి ఎవరంటూ బయటకొచ్చింది. చెంచి గబాల్న ఆమె కాళ్ల మీద పడి, రచించమ్మా లచ్చిందేవమ్మ రచించు అని ఏడ్చింది. కాబూలివాని గుండె కరిగించిన తన ఏడ్పు పంతులు భార్యకు కరుణ పుట్టింపదా అనుకుని మరీ ఏడ్చింది. లక్ష్మీదేవమ్మ చెంచినెత్తిన ఇనుప గరిటతో ఒక్క ముట్టు ముట్టి, మడిగట్టుకుని వంట చేస్తుంటే ఒళ్ళు తెలియక తాకుతావా వెధవా అంటూ లోపలికి వెళ్ళింది. పంతులు కూతురు ఏదో నవల చదువుకుంటూ ఉంది. ఏమిటోనని కిటికీ తీసి చూచి, అయ్యో పాపం అంటూ మళ్ళీ కిటికీ గట్టిగా మూసేసింది. దిక్కులేని దంపతులు గుడిసె వంకకు నడిచారు, బిడ్డను కూర్చి వచ్చేవారిలాగా. కొనవరకు ఒకరినొకరు పలకరించుకోనైనా లేదు. చూపు చెడిన మొగండి గుడిసెలో వదిలి చెంచి బయట నిలబడ్డది. మామా నీకు ఆకలి కదా, ఉండు,
బిరాన 4 ఇళ్లకు పోయి కవళం తెస్తా అని నిట్టూర్పులు విడుస్తూ ఊరి వెంకన వెళ్ళింది మళ్ళీ చెంచి. అనాథ పచ్చినమ్మ ఒక కవళమేయండి తల్లే అంటూ ఒక్కొక్క వాకిట కేక వేయసాగింది వేదనా మృదులమైన స్వరంతో. కొంతసేపటికే జోలె నిండిపోయింది. ఆ రాత్రి మగడు పెళ్ళాం కడుపు నిండా తిన్నారు. మిగిలిన కూడు ఆ ఊరి కుక్కలకు వేశారు. మరునాడు చెంచుగాడికి కళ్ళపోటు ఎక్కువైపోయింది. రెప్పలు తెరవడమే అసాధ్యమైంది. దినమంతా పడకే. మూలుగులు హెచ్చినాయి. చెంచి తహతహలాడుతోంది. చేతనైన వైద్యాలన్నీ చేసేసింది. నా సూపు తీసుకొని నా పెనిమిటి సూపిచ్చేయి దేముడా అన్నది సూర్యుడి వంక చూస్తూ. చెవిటి సూర్యుడికి ఈ దీనాలాపాలు వినరాలేదేమో. చెంచుగాడికి చూపు రాలేదు, చెంచు చూపు పోలేదు. సాయంత్రం వరకు తట్టాలు పడింది చెంచి. ఎంత మాత్రం నయం కనిపించలేదు. పేణం పోతే బాగుండును రామా ఈ బాధ కన్నా అన్నాడు వెర్రిస్వరంతో చెంచుగాడు. జ్వరం కూడా ఆరంభమైంది. చెంచి ఏడుస్తూ పరిగెత్తుకుపోయి వరిచేలల్లో కావలి ఉండే ముసలి వైద్యుడిని బతిమాలి పిలుచుకొచ్చింది. మా మామకు సూపు తెప్పించు తాత, నీ పేరు చెప్పుకొని బతుకుతాము అన్నది. భయపడొద్దులే అమ్మా, పొద్దుటికి ఆ కలిగిరమ్మ దయ వల్ల బాగుతాది. చెంచయ్యకు కూడుబెట్టు అన్నాడు ముసలాడు. భద్రంగా చూసుకో తాత, కబళం తెస్తా క్షణంలో అంటూ జోలు పట్టుకొని బయలుదేరింది చెంచి. చిమ్మ చీకటి. పుటపుట చినుకులు రాలుతున్నాయి. ఆకాశం వంక చూసింది చెంచి. చిన్న మబ్బొకటి కుందేలులాగా గునగునపోతూ ఉంది. దాన్ని తరుగుతున్నట్టు కారుమేఘం ఒకటి వెంబడిస్తూ ఉంది. త్రుటికాలంలో తెల్లమబ్బు మాయమైంది. కారుమబ్బులో మిళితమైపోయింది. చెంచికి జాలి వేసింది. పాపం ఆ చిన్ని మబ్బును మింగేసింది గామాల అనుకుంటూ అడుగుపెట్టింది. కాలి కింద చిన్ని కప్పపడి కీచుమన్నది. దేహం జలధరించి మిడిసి ఆవలబడ్డది చెంచి. చీకట్లో నిదానించి చూచింది. కప్ప కొంత తెప్పరిల్లి ఆలస్యంగా ఆఫీసుకు పోయే గుమస్తాలాగా గంతులు వేస్తూ పోయింది. వెనకనే మరొక పెద్ద కప్ప వాయువేగంతో దాని మీదకు పోతూ ఉంది. రెప్పపాటులో చిన్న కప్ప నేల గరుచుకుపోయింది. దాన్ని చిన్న మూలుగు పెద్ద కప్ప బెకబెకల్లో లీనమైపోయింది. చెంచికి ఏవో విపరీత భావాలు స్ఫురించాయి. విషాదపు చిరునవ్వుతో ఊళ్ళోకి నడిచింది. కరణం పంతులింట వాకిటి చీకట్లో నిలబడ్డది. గది కిటికీలో నుండి పంతులు కూతురు ఆవలిగట్టున ఎవరితోనో, ఈ మాటలకేంలేండి, పై నెలలో మీకు వేసవికాలపు సెలవులు అయిపోయి మద్రాసుకు పోతే నా మాట జ్ఞప్తికి రాదు. మీ లోకంలో మీరుంటారు, ఇక్కడ నా అవస్థ అంటూ ఉంది. చెంచికి తన దుఃఖంలోనే నవ్వొచ్చింది. అణుచుకొని అనాథ పచ్చినమ్మ అన్నది. పంతులు కుమార్తె చివాలున తిరిగి వచ్చేవాళ్ళెవరూ లేరు పోవే అని మళ్ళీ కిటికీ వంకకు తిరిగింది. చెంచి చీకట్లో వీధిన పడిపోయింది. దాని కేకల ధ్వని దూరానికి జడకొసలాగా సన్నమైపోయింది. 4 వీధులు తిరిగింది. జోలే సగమైనా నిండలేదు. చెంచి సన్న గొందెలో ప్రవేశించి ఒక ఇంటి వాకిట కబళమేయండి తల్లే అనాథ పచ్చికి అంటుండేసరికి ఎలుగుబంటి లాంటి కుక్క ఒకటి గుర్రుమంటూ పైన పడబోయింది అమాంతంగా. చెంచి చేతిలో జోలే జారిపోయింది. అమ్మా అని పెద్ద కేక పెట్టింది. ఇంతలో ఎవరో ఇంటిలో నుండి వచ్చి కుక్కను పట్టుకున్నాడు. కట్టేయ్యా పాడుకుక్కని, పేణాలు ఎగిరిపోయినాయి నాయనా అన్నది ఇంకా వణుకుతూ. కాబూలువాడు చీకట్లో చెంచి ముఖమంక పారచూచాడు. కుక్కను చేత్తో పట్టుకొని రెండవ చేత్తో చెంచి చేయి పట్టుకొని కరిసిందా అన్నాడు. చెంచి కాబూలివాడిని గుర్తించింది. చెంచికి కుక్క భయానికన్నా మనిషి భయం ఎక్కువైంది. కరవలేదులే సాయిబయ్య, చెయ్యి ఎడిపించయ్యా, తెప్పన పోవాలే, మా మామకు ఒళ్ళు నిమ్మడంగా లేదు అన్నది. పోదువులేరా అంటూ కాబూలాడు
ఇంటిలోకి ఇడ్చుకుపోయాడు, ఒక చేత్తో చెంచిని మరొక చేత్తో కుక్కని. చెంచి ఎడవలేదు, అరవలేదు. గుమ్మం దాటేటప్పుడు మామ, మబ్బు, కప్ప, పంతులూరి పిల్ల, అప్పు అన్నీ తలలో గిర్రున్న తిరిగాయి. మేకపిల్లలాగా వాని వెంటబోయి. తూర్పు రేఖలు మైల విడుస్తున్నాయి. సంధ్య మబ్బులు ఎట్టో లేచిపోయినాయి. ఆకాశమంతా తేటపుల్ల నీళ్ల కుండలాగా నిర్మలమైపోయింది. ఒక్కొక్క మూల నుండి అప్పుడప్పుడు కోడికూతలు మాత్రం వినొస్తున్నాయి. చెంచి అడుగుల్లో అడుగు వేసుకుంటూ బొటనీళ్లు చూసుకుంటూ వీధి గోడల పక్కన రాసుకుంటూ పోతూ ఉంది. మాటిమాటికి ముందుకు వంగి తుప్పు తుప్పున తన పొట్ట మీదనే ఉమ్మివేస్తూ ఉంది. తన శరీరాన్ని అప్పుడప్పుడు పట్టి పట్టి గట్టిగా చీల్చుకుంటూ ఉంది. ముంజేతులు పళ్ళగాట్లకు గాయాలైపోయాయి. తల వెంట్రుకలు సగం తెగి వీళ్లకు చుట్టుకున్నాయి. మాసిన నీలిపవిట చిరికలై నేల వేలాడుతోంది. రాతిగోడలకు రాచుకున్న లేత భుజాలు నెత్తురు గుజ్జైపోయాయి. తనలో తానేమో గొణుక్కుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వీధిన పడిపోతోంది చెంచి. వేకువన పాఠాలు వల్లించను లేచిన కుర్రవాడెవడో వాకిట నుంచి చెంచిని చూచి అమ్మో దయ్యమే అని అరుస్తూ తల్లిని ఆనుకొని దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. చెంచి విన్నది. దెయ్యాన్ని, దెయ్యాన్ని, భూతాన్ని, రాక్షసిని, పంతుల్ని, కాబూలాన్ని, లక్ష్మీదేవమ్మని అని పెద్దగా అరుస్తూ అరిచే కుక్కల్ని దడిపిస్తూ పరిగెత్తుకుపోయింది చెంచి ఊరు దాటి. చెంచుగాడి బాధ తగ్గి నిద్రపోయాడు. వైద్యుడు వెళ్ళిపోయాడు. జ్వరం బాధలో వాడికి చెంచిపోయింది తెలియదు. తెల్లవారి కొత్త ఈతాకుల చాప ముళ్ళు మాత్రం చేయి తగిలాయి. చెంచి లేదు. చెంచా, చెంచా, పిల్ల అని కళ్ళు నులుముకుంటూ మెల్లిగా పిలిచాడు నిద్రలోలాగా. గుడిసెంతా తవుడుకొన్నాడు, నిక్షేపానికి చీకట్లో తౌడులాడే లోకువాన్లాగా. చెంచలేదు. కొంతసేపటికి గ్రామ తలారి ఒకడొచ్చి చెంచుగా బయటికి రారా, పోలీసులు మునసబు కరణాలు చేరి ఉండారు చెరువుగట్టు మీద, చెంచిని దేవి బయట పడేశారు రారా అన్నాడు. చెంచిగాడి గుడ్డి కళ్ళల్లో మెరుపులు మెరిసినట్లయినాయి. మా చెంచినా నారయ్య, మా పిల్లనా నారయ్య, ఇంకేముండాది దేవుడో అంటూ గుండెలు బాదుకుంటూ కలిగిరి చెరువు కట్ట ఎక్కినాడు. వాడికి వెర్రికేకలకు దూరాన పశువులు మేతమాని నిట్టూర్పులు విడవసాగాయి. గ్రామస్తులు ప్రాణం పోయినా కళ తగ్గలేదు చెంచికి అని తలూపారు. పోలీసు ఆయన బుర్రమీసాలు దువ్వుకుంటూ చాలాసేపు ఆలోచించి అయితే నువ్వేనంట్రా దాన్ని చంపి నీళ్లలో వేసింది అన్నాడు చెంచుగాండి. నిజం చెప్పు చెంచిగా, నిన్ను కొట్టడులే అయ్యా అన్నాడు మునసబ్. కరణం పంతులు జాతి తక్కువ విధవల్లండి, అదేమో పోకిరి పని చేసి ఉంటుంది, ఈ కుక్క దాని గొంతు నులిమి ఉంటాడు అన్నాడు. సోముల్లారా దండం పెడతా, మా పిల్లేనా ఈ మాసి, బాగా చూడండి అయ్యా కండ్లు గాననుండి అని చెంచుగాడు పెద్ద పెట్టిన ఏడవసాగాడు. పోలీసు ద్వారా చుట్టకాలుస్తూ అయితే చెంచి బొడ్డు కొంగులో 6 రూపాయలుండాయి, నీవిచ్చినావంట్రా అన్నాడు. ఊరిదేముడో, రాత్రి వాళ్ళమ్మగారు ఉరికిపోయి బాకీ కట్టని రూపాయలు తెచ్చింది గామాలయ్యో చెంచి, వచ్చేటప్పుడు చీకట్లోనేమో పడిపోయిందయ్యా నా ఇలవేల్పు అంటూ పాపం ఏడ్చాడు చెంచుగాడు. కొందరు గ్రామస్తులు చూడలేక తలలు ఆవలకు తిప్పుకున్నారు. పోలీసు ఆయన చెంచి శవాన్ని కాలితో ఈవలకి మళ్లించాడు. కేసు పెడతాం, రిపోర్ట్ రాయండి అన్నాడు మనసబ్తో. మళ్ళీ బుర్రమీసాలు తిప్పాడు ఆలోచిస్తూ. కళ్ళు లేని చెంచిగాడిని విచారణ వరకు చీకటి కొట్లో ఉంచమన్నాడు. చెంచి శవాన్ని శస్త్రపరీక్షకు ఇవ్వమన్నాడు. తెలివిగా ప్రవర్తించాననుకొని బైస్కిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. కట్ట మీద కర్రను ఆనుకుని నిలబడ్డాడు కాబూలివాడు. మొన్న దాన్ని ఇక్కడే చూచినాం, మళ్ళా ఇప్పుడు ఇక్కడే చూస్తున్నాం, ఏం ఆశ్చర్యం అని గొణుక్కున్నాడు. చెంచుగాడు, నా బంగారు చెంచా, మీ అమ్మగారింటికి పోయినావా నాకు చెప్పకుండా మా నాయన అంటూ
దానిపై పడి కొట్టుకున్నాడు. కరణం పంతులు మునసబు వంక చూసి చేసిన వారికి చేసినంత అంటూ తలూపాడు. మరి చెంచి ఏమనుకున్నదో. కథ సమాప్తం. ఈ కథ భారతి 1932 అక్టోబర్ సంచికలో ప్రచురితమైంది. సెలవు. జీవన్.